الرحيم بل نقذف بالحق على الباطل فيدمغه فإذا هو زاهق ولكم الويل مما تصفون. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, దేశ రక్షణ, ధర్మ సంరక్షణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, మేం సత్యం ద్వారా అసత్యంపై దెబ్బతీస్తున్నాం. అలా సత్యం అసత్యం తలను పగలగొడుతుంది. చూస్తుండగానే అసత్యం అంతిమ శ్వాస విడుస్తుంది. కనుక మీ అభూత కల్పనలకు మీకు వినాశనం తప్పదు. అభిమాన మిత్రులారా, సృష్టిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతమైన నియమం మరియు నిర్ణయం ఏమిటంటే, సత్యం హక్ మరియు అసత్యం బాతిల్, ఈ రెంటి మధ్య ఘర్షణ అనేది నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఒక సమయంలో ఒకటి పైచేయి సాధిస్తే మరో సమయంలో ఇంకొకటి పైచేయి సాధిస్తుంది. కానీ చివరికి సత్యమే విజయం సాధిస్తుంది. అసత్యం ఎంతో కాలం నిలవదు, తుదకు అది తుడిచిపెట్టుకుపోతుంది. వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ మన్ జా బిల్ హసనతి ఫలహు ఖైరున్ మిన్హా వమన్ జా బిస్ సయ్యతి ఫలా యుజ్జా అల్లదీన అమిలు సయ్యతి ఇల్లా మా కాను యఅమలూన్. దైవభీతి పరులు ఎంతో మంచి పర్యవసానం అనుభవిస్తారు. అంతిమ విజయం తక్వా పరులది. మంచితనం తెచ్చిన వారికి అంతకంటే ఎక్కువ మంచి జరుగుతుంది. చెడు తెచ్చే వారికి వారు చేసిన చెడు పనుల మేరకే ప్రతిఫలం అనేది లభిస్తుంది. యథార్థం ఏమిటంటే, అభిమాన మిత్రులారా, ఇన్ తమ్సస్కుం హసనతున్ తసుఉహుం వ ఇన్ తుసిబుకుం సయ్యిఅతున్ యఫ్రహు బిహా వ ఇన్ తస్బిరు వ తత్తకు లా యదుర్రుకుం కైదుహుం షై'a ఇన్నల్లాహ బిమా యఅమలూన ముహీత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, మీరు వారిని ప్రేమిస్తారు కానీ వారికి మీరంటే ఏమాత్రం అభిమానం లేదు. మీరు గ్రంథాల్ని విశ్వసిస్తారు, వారు మిమ్మల్ని కలిసినప్పుడు మేము కూడా విశ్వసిస్తున్నాము అంటారు. అయితే మీ దగ్గర నుండి వెళ్ళిపోగానే మీ మీద పెంచుకున్న కసితో వారు పళ్ళు పటపట నూరుతారు. మీరు పెంచుకున్న కసితోనే మాడి సావండి అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్కు మీ అంతరంగాల్లో దాగి ఉన్న ప్రతి విషయము తెలుసు. పరిస్థితి ఎలా ఉంటుందంటే, విశ్వాసులకు మీకేదైనా మేలు జరిగితే వారు విలవిల్లాడిపోతారు. అదే కీడు జరిగితే మాత్రం తెగ సంబరపడిపోతారు. ఏమైనప్పటికీ మీరు సహనం వహించి అల్లాహ్ పట్ల భయభక్తులతో మసలుకుంటే మీ మీద వారి కుట్రలు కుయుక్తులేవి పనిచెయ్యవు.
వారి చేష్టలన్నీ అల్లాహ్కు బాగా తెలుసు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పవిత్ర గ్రంథంలో సెలవిస్తున్న మాట, వమన్ నస్రు ఇల్లా మిన్ ఇందిల్లాహిల్ అజీజిల్ హకీమ్, విజయం కేవలం అజేయుడు మహావివేకవంతుడైన అల్లాహ్ తరపున మాత్రమే లభిస్తుంది. విజయం అనేది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అధీనంలోనే ఉంది. అల్లాహ్ యొక్క ఈ మాట మనం వినలేదా? బలిల్లాహు మౌలాకుం వహువ ఖైరున్ నాసిరీన్. యథార్థానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ సంరక్షకుడు మరియు ఆయనే అందరికంటే ఉత్తమ సహాయకుడు. ఓ మా ప్రభువా, నీవు పవిత్రమైన వాడవు, నీవే మా మిత్రుడవు, నీవే మా సంరక్షకుడవు, మరియు నీవే మాకు విజయాన్ని ప్రసాదించేవాడవు. ఫనిఅమల్ మౌలా వనిఅమన్ నసీర్. ఆయన ఎంతటి ఉత్తమ మిత్రుడు మరియు ఎంతటి ఉత్తమ సహాయకుడు. అభిమాన మిత్రులారా, మనందరి ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించే విజయం మీద మనకు నమ్మకం ఉండాలి. ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా, రాజకీయ లబ్ధి లేకుండా ఈ దేశం ఇస్లాం ధర్మానికి ఎంతో సేవ చేసింది. ఈ దేశం అల్లాహ్ యొక్క గొప్ప గ్రంథమైన ఖురాను గ్రంథాన్ని, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాన్ని గౌరవించింది. విశ్వాసుల మాతలైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులను గౌరవించింది. గౌరవనీయులైన సహాబాలను గౌరవించింది. అంతేకాకుండా ఈ దేశం మితవాదం, సమతుల్యత, సహనం మరియు శాంతి వంటి విలువలను వ్యాప్తి చేసింది. ప్రపంచ వేదిక మీద అనేక మానవతా సేవల నమూనాలను ఈ దేశం నెలకొల్పింది. మానవత్వానికే తలమానికమన్న బిరుదు సొంతం చేసుకున్న గొప్ప మానవతా అడ్డ ఈ కువైట్ దేశపు అడ్డ. మతపరమైన ఉన్మాద సంస్థలను అణిచివేసింది ఈ దేశం, మరియు వివక్షను, ద్వేషాన్ని నేరంగా పరిగణించింది. ఎవరైతే ఈ రుజుమార్గంలో నడుస్తారో అల్లాహ్ వారికి మద్దతునిస్తాడు మరియు విజయాన్ని చేకూరుస్తాడు. అల్లాహ్ ఎవరికైతే తోడుగా ఉంటాడో వారిని ఎవరూ ఓడించలేరు. ఇన్ యన్సురుకుముల్లాహు ఫలా గాలిబ లకుం. అల్లాహ్ కనుక మీకు సహాయం చేస్తే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. అభిమాన మిత్రులారా, నేడు మనం ఎదుర్కొంటున్న ఈ క్లిష్టక పరిస్థితుల్లో దుర్మార్గుడైన, దుష్టుడైన శత్రువు చేస్తున్న యొక్క అన్యాయం మరియు దాడుల నేపథ్యంలో మన ధర్మాన్ని రక్షించుకోవడం వల్ల కలిగే పుణ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ మార్గంలో చేసే పోరాటం యొక్క గొప్పతనాన్ని, సరిహద్దుల వద్ద కాపలా కాసే వారి రక్షక దళాలకు మరియు ముస్లిముల యొక్క భద్రత కోసం మేల్కొని ఉండే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిద్ధం చేసిన మహా గొప్ప యొక్క బహుమానాలను కూడా మనం స్మరించుకోవాలి. అభిమాన మిత్రులారా, ముస్లిం దేశాలను రక్షించడం, ముస్లిం ప్రాణాలను, ఆస్తులను కాపాడడం అనేది అల్లాహ్ మార్గంలో చేసే జిహాద్ వంటిది. మరి జిహాద్ ఇస్లాం యొక్క శిఖరం వంటిది. దీనికోసం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాలను నిర్ణయించాడు. ఎవరైతే నిష్కల్మషమైన మనస్సుతో అల్లాహ్ వాక్కును ఉన్నతమైనదిగా చెయ్యడానికి పోరాడుతారో వారికి ఉన్నతమైన పదవులను వాగ్దానం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఖురాన్లో ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు, యా అయ్యుహల్లదీన ఆమను హల్ అదుల్లుకుం అలా తిజారతిన్ తుంజీకుం మిన్ అదాబిన్ అలీం తుమినూన బిల్లాహి వ రసూలిహి వ తుజాహిదూన ఫీ సబీలిల్లాహి బి అమ్వాలికుం వ అన్ఫుసికుం ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ. విశ్వసించిన ప్రజలారా, బాధాకరమైన శిక్ష నుండి
మిమ్మల్ని రక్షించే ఒక వ్యాపారం గురించి నేను మీకు చెప్పనా? మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి మరియు మీ ప్రాణాలతో ఆస్తులతో అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయండి. మీరు గ్రహించగలిగితే ఇదే మీ పాలిట శ్రేయస్కరం. అభిమానం ఇస్తారు. అల్లాహ్ మనందరినీ కరుణించుగాక. నిజాన్ని మనం గ్రహించాలి. మన భద్రత మరియు సంరక్షణ కోసం మన వెనక సైన్యం, ఆర్మీ, హోంశాఖ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, ఫైటర్స్, అలాగే మెడికల్ స్టాఫ్ మరియు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన ప్రతి ఒక్కరూ రక్షక దళాలుగా నిలబడి మనల్ని వారు కాపు కాస్తున్నారు. ఈ దేశాన్ని కాపాడడానికి వారు తన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మన ధర్మం మరియు అకీదాను రక్షించడానికి వారు తమ సర్వస్వాన్ని దారబోయడానికి సిద్ధంగా ఉన్నారు, దారబోస్తున్నారు. కనుక అభిమానం ఇస్తారు. దేశ సరిహద్దులను కాపాడే సైనికుల కోసం మరియు రక్షక సిబ్బంది కోసం మనం ప్రార్థించాలి. అల్లాహ్ మార్గంలో ఒకరోజు పహారా కాయడం అనేది ఈ ప్రపంచం మరియు అందులోని సకల సంపదల కంటే ఎంతో మేలైనదని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి సంక్షోభాలు ఎంత పెద్దవైనా వాటిని తొలగించే రక్షకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోడు మనకుంది. మన యొక్క ప్రియమైన దేశం కువైట్ పట్ల ఈ దశలో మన బాధ్యత ఏమిటంటే మనం శాంతికి మూలంగా ఉండాలి. మన మంచి మాటలతో, ఐక్యతతో మరియు నమ్మకంతో దేశ స్థిరత్వానికి మనం అనేది తోడ్పడాలి. అభిమానం ఇస్తారా? మనలోని చాలామందికి భారతదేశం అనేది పుట్టినిల్లైతే కువైట్ గడ్డ అనేది అభిమానం ఇస్తారా మెట్టినిల్లు. ఇక్కడ ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలతో 4 తరాలుగా చాలామంది ఇక్కడ నివసిస్తున్నారు. అల్హమ్దులిల్లాహ్ వారి యొక్క ఆర్థిక పరిస్థితిని వారు మెరుగుపరుచుకుంటున్నారు. అందులో వారి యొక్క కృషి ఉన్నప్పటికీ దేశంలో అటువంటి యొక్క భద్రత కనుక లేకపోయినట్లయితే, అటువంటి సౌకర్యాలు కనుక లేకపోయినట్లయితే నిజంగా ఆలోచించండి, మనం ఈ దేశంలో కాలం ఇంత నిక్షేపంగా అనేది కొనసాగగలమా అన్న విషయాన్ని మనం ఆలోచించడమే కాకుండా ఈ సందర్భంగా తిన్నింటి యొక్క వాసాలు లెక్క పెట్టడం సరికాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తిన్న కంచెలోనే బొక్కెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కనుక అభిమానం ఇస్తారా? నిజమైన దైవదాసుడికి లభించే అత్యుత్తమైన అనుగ్రహం ఏమిటంటే అతను సత్యంపై స్థిరంగా ఉండడం మరియు అన్ని పరిస్థితుల్లోనూ తన ధర్మాన్ని గట్టిగా పట్టుకోవడం. ఏ కష్టము అతన్ని కదలించకూడదు, ఏ సంపద అతన్ని అహంకారిగా మార్చకూడదు. కష్టాల్లో సహనం, సుఖాల్లో కృతజ్ఞత అతనిలో సమానంగా ఉండాలి. నిజమైన ముస్లిం లక్ష్యాన్ని పేర్కొంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ లక్షణాన్ని తెలియజేశారు. ముస్లిం విషయం చాలా ఆశ్చర్యకరమైనది. అతని ప్రతి పనిలోనూ మేలు ఉంటుంది. ఇది ముస్లింకు తప్ప మరెవ్వరికి సాధ్యం కాదు. అతనికి ఏదైనా సంతోషం కలిగితే కృతజ్ఞత తెలుపుకుంటాడు, అది అతనికి మేలు చేస్తుంది. ఒకవేళ ఏదైనా కష్టం, నష్టం కలిగితే సహనం పాటిస్తాడు, అది కూడా అతనికి మేలే చేస్తుంది. ఒక నిజమైన విశ్వాసి ఇస్లాం సత్యాలను గ్రహించినప్పుడు అల్లాహ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకే రకమైన సంతృప్తితో సాగిపోతాడు. అయితే ఒక విశ్వాసి కష్టాల నుండి ప్రశాంతతను ఎలా పొందుతాడు? ఇలాంటి క్లిష్ట స్థితిలో సైతం అంతటి మనోధైర్యం అనేది ఒక విశ్వాసికి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే క్రింది యొక్క ఈ 5 సూత్రాల్ని అతను తూచా తప్పకుండా పాటిస్తాడు కనుక. అందులో ప్రథమమైనది ఏమిటంటే ప్రకృతిలో ప్రభువు యొక్క నియమం ఏమిటంటే పరీక్ష. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, అహసిబన్నాసు అన్ యుత్రకు అన్ యకూలు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్. ప్రజలు కేవలం మేము విశ్వసించాము అని పలికినంత మాత్రాన పరీక్షించబడకుండా వదిలేయబడతారని భావిస్తున్నారా అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో
ప్రశ్నిస్తున్నాడు. కనుక జీవితం ఒక పరీక్ష అని ఒక విశ్వాసి నమ్ముతాడు. రెండవది ఏమిటంటే అల్లాహ్ నిర్ణయించిన తక్దీర్ విధిరాత పట్ల అతను సంపూర్ణమైన సంతృప్తి అనేది కలిగి ఉంటాడు. లన్ యుసీబనా ఇల్లా మా కతబల్లాహు లనా హువ మౌలానా వ అలల్లాహి ఫల్యతవక్కలిల్ ముమినూన్. కనుక విధిరాత విషయంలో సంతృప్తి కలిగి ఉండడం అనేది కష్ట సమయంలో మనల్ని మరింత బలోపేతం చేస్తుంది. అదేవిధంగా అభిమానం ఇస్తారా, మనకు ఎదురయ్యే ప్రతి కష్టంలోనూ మనకు తెలియని అనేక మేళ్ళు అనేవి దాగి ఉంటాయి. అందులో కొన్నింటి మనం చెప్పుకున్నట్లయితే పాప ప్రక్షాళన అనేది ఈ యొక్క పరీక్షల వల్ల జరుగుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, విశ్వాసి యొక్క పాదములో గుచ్చుకున్న ముళ్ళు వల్ల కలిగే బాధకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని పాపాలని మన్నిస్తాడన్న. మరి ఇంత పెద్దటి విపత్తు వస్తుందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కరుణామయుడు, ఎన్ని యొక్క మన పాపాన్ని క్షమిస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా కొందరు తమ కర్మల ద్వారా స్వర్గ అంతస్తులను వారు చేరుకోలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని అనేక పరీక్షలకు గురి చేసి ఆ ఉన్నత స్థాయిని ప్రసాదిస్తాడు. అదేవిధంగా మనిషి కష్ట సమయంలో అల్లాహ్ వైపునకు మళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వారికి అదే విధమైన పరీక్షకు గురి చేస్తాడు అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒక విశ్వాసి కష్ట సమయంలో బలంగా నిలబడతాడు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ప్రతి కష్టం తర్వాత ఒక సౌఖ్యం అనేది ఉంది అన్న బలమైన విశ్వాసం ఒక విశ్వాసిది. అదేవిధంగా ఎంత పరిస్థితులు దిగజారిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల అతనిలో సదభిప్రాయం ఉంటుందే కానీ దురభిప్రాయం అనేది ఉండదు. కనుక అభిమానం ఇస్తారా, ప్రస్తుత పరిస్థితుల్లో కువైత్ రాజ్యం పట్ల మన యొక్క బాధ్యత ఏమిటంటే అభిమానం ఇస్తారా, మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలి. ఇక్కడ శాంతిని నెలకొల్పే భద్రతను అనేది మరింత పటిష్టం చేసే యొక్క చర్యలు మాత్రమే మన వల్ల అనేది చోటు చేసుకోవాలి. అదేవిధంగా అభిమానం ఇట్లారా, ఎవరైతే ముస్లింలకు సేవ చేస్తారో, ముస్లింల యొక్క కష్ట బాధల్లో అనేది వారిని ఆదుకుంటారో, వారి ధనమాన ప్రాణాలను రక్షించడానికి ఎవరైతే పాటుపడుతూ ఉంటారో వారిని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆలా ఐనాని లా తమస్సుహుమన్నార్, రెండు యొక్క కళ్ళు ఉన్నాయి, ఆ రెండు కళ్ళను నరకాగ్ని ముట్టనన్నా ముట్టదు. ఒక కన్ను ఏది అంటే అల్లాహ్ భయంతో ఏడ్చిన కన్ను, రెండవ కన్ను ఏదంటే అల్లాహ్ మార్గంలో కాపలా కాస్తూ రాత్రంతా మేల్కొని ఉన్న కన్ను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మన మాటను పూర్తి చేసుకుందాం. ఎవరైతే ఒక విశ్వాసి యొక్క ప్రాపంచిక కష్టాన్ని తొలగిస్తారో అల్లాహ్ ప్రళయ దినాన అతని కష్టాన్ని తొలగిస్తారు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న వారికి వెసులుబాటు కలిగిస్తారో అల్లాహ్ అతనికి ఇహపరాల్లో వెసులుబాటును కలిగిస్తాడు. ఒక దాసుడు తన సోదరుడికి సహాయం చేస్తున్నంత కాలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దాసునికి సహాయం చేస్తూనే ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కువైత్ దేశాన్ని, ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరి అన్ని కీడుల నుండి కాపాడాలని మనఃపూర్వకంగా వేడుకోవాలి. కువైట్ను శాంతియుతమైన మరియు సురక్షమైన దేశంగా చెయ్యు స్వామి. మా హృదయాలను కలుపు, మమ్మల్ని నిత్యం సత్యంపై ఏకం చెయ్యి. కువైట్ అమీన్ను రక్షించు. దేశ శ్రేయస్సు కోసం వారికి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదించు స్వామి. ముస్లిం దేశాలకు కీడు చేయాలనుకునే వారిని వారి పన్నాగాల్లోనే చిక్కుకునేలా చెయ్యి స్వామి. మాపై నీ ప్రశాంతతను కురిపించు మరియు మాకు భద్రతను ప్రసాదించు. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.